కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా భాస్కర్ శెట్టి, ప్రధాన కార్యదర్శిగా వెంకటగిరి, కోశాధికారిగా ప్రతాప్ రంగయ్య శెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఆర్యవైశ్య కుటుంబానికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మీరు ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టండి. మహాసభ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆర్యవైశ్య పెద్దలకు కూడా అత్యంత సన్నిహితంగా నా తండ్రి గారితో ఉన్నటువంటి అనుబంధం నాతో కొనసాగుతుంది. ఏదైనా కానీ గతంలో నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని పెద్ద టీజీ వెంకటేష్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క సభలో మరొకసారి గుర్తు చేస్తున్నాను, గతంలో కూడా మీకు చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆర్యవైశ్య పెద్దలకు కూడా అత్యంత సన్నిహితంగా నా తండ్రి గారి సహకారం ఎప్పుడు మనం ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వం రాజకీయాల్లో దింపే ముందు వైశ్య కార్పొరేషన్ కోసం తిప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మండల ఎలక్షన్ లో వాగ్దానం చేసింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసడానికి అందరు ఎమ్మెల్యేలతో కలిసి అందరు ఎమ్మెల్యేలతో స్టేట్ లోని ఎమ్మెల్యేలందరితో వైశ్య కార్పొరేషన్ కోసం సాధించడం, ఆంధ్రాలో సాధించడం, తెలంగాణలో సాధించడం, తమిళనాడులో సాధించడం, కర్ణాటకలో సాధించడం జరిగింది. దాంట్లో ఉండే ప్రముఖులు అన్ని రాష్ట్రాల్లో ఉండే వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు వాళ్ళు మంచిగా చేస్తే మనకు కూడా మంచి పేరు గౌరవం వస్తుంది. సాధించినందుకు ఈ సహకారం ఎప్పుడు మనం